ఇబ్బందుల్లో ఉంది. ఆపదలో ఉన్న వరద బాధితులకి 6 కోట్ల రూపాయలు సహాయం చేసి తన వ్యక్తిగత సంపాదన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా నిలిచారు. అది చేతగాని వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చొని ఏదో మూలుగుతున్నారు. వాళ్ళకి ఎవరికైనా కూడా ఈరోజు చెప్తున్నాను, శవ రాజకీయాలు మానుకొని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. చేతనైతే మీ సంపాదనలోంచి ₹1 ఇచ్చి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ ముఖ్య సిద్ధాంతాలైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించండి అనే అంశంలో భాగంగా రేపటి వినాయక చవితి పురస్కరించుకొని మట్టితో చేసిన వినాయకుడిని పూజించండి అని చెప్పి మన జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గ నాయకులు నక్కల శివకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి బొమ్మలు పంపిణీ చేయడం జరిగింది. కోవూరులో సమన్వయంతో మండల అధ్యక్షులతో అందరూ కూడా కలిసి జనసేన పార్టీ ఐటీ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నట్టు మా నక్కల శివకృష్ణ గారు జనసేన పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తారు. మొన్నటి క్రియాశీలక సభ్యత్వంలో కానీ జన్మదినం నాడు పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా పచ్చదనాన్ని కాపాడండి, చెట్లను నాటండి అని చెప్పిన కార్యక్రమంలో కానీ ఈరోజు వినాయక చవితికి సంబంధించిన పర్యావరణ కాపాడే విధానాలు ముందుకు తీసుకెళ్తారు. వారు భవిష్యత్తులో జనసేన పార్టీ ఆశయాల సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి నాయకుడుగా కావాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఆపదలో ఉన్న వరద బాధితులకి 6 కోట్ల రూపాయలు సహాయం చేసి తన వ్యక్తిగత సంపాదన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా నిలిచారు. అది చేతగాని వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చొని ఏదో మూలుగుతున్నారు. వాళ్ళకి ఎవరికైనా కూడా ఈరోజు చెప్తున్నాను, శవ రాజకీయాలు మానుకొని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. చేతనైతే మీ సంపాదనలోంచి ₹1 ఇచ్చి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ మీరు మాట్లాడాలని నేను తెలుపుతున్నాను. ఈరోజు విజయవాడలో కట్టుకోవడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక ఎంతో అవస్థపడుతున్న మీ విజయవాడ ప్రాంత వాసులకి మా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు యుద్ధ ప్రాతిపదికన ఈరోజు ఉన్న వ్యాన్లన్నీ అక్కడ తెప్పించి ప్రొవిజన్స్ అందజేస్తూ ఉన్నారు. జన సైనికులైతే ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలకు తెగించి మేము ప్రత్యక్షంగా చూసొచ్చాం. ఒక చంటి బిడ్డలను ఎత్తుకున్న ఒక తల్లి చెప్పింది, నా బిడ్డలకి పాలు అవసరమైనప్పుడు జన సైనికులు ఆసరాగా నిలిచారని. ఈ విధంగా వారి శక్తి మేరకు జన సైనికులందరూ కూడా సేవా కార్యక్రమాల్లో మునిగిపోయి ఉంటే తెప్పికొడడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా అయిపోయారు. ఈ రోజున మీకు ఏదైనా చేతనైతే వారికి సహాయకారిగా నిలవాలని కోరుకుంటూ మా నక్కల శివకృష్ణ గారికి కోవూరు నియోజకవర్గంలో మంచి నాయకుడిగా ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై.